قال رسول الله صلى الله عليه وسلم من يرد الله به خيرا। अब हमारी फिरिस्त में एक ऐसी शख्सियत का नाम है जिनके खिताब ने आंध्रा और तेलंगाना में हजारों लोगों को राह रास्त पर लाने का अजीम कारनामा अंजाम दिया। अपनों और गैरों ने भी उनकी खिताबत से अपनी ज़िंदगी और आखिरत को संवारा है। जो दिल में कौम का दर्द, मिल्लत की कुढ़न, उम्मत की तड़प रखते हैं, जो रोज़ो शब इस्लाह उम्मत और तबलीग दीन का फरीज़ा बखूबी अंजाम देते हैं। तेरे सीने में पोशीदा है राज़े ज़िंदगी कह दे, तेरे सीने में पोशीदा है राज़े ज़िंदगी कह दे, मुसलमान से हदीसे सो साज़े ज़िंदगी कह दे। हाज़रीन गिरामी, हम खुद्दाम मदरसा यहाँ के मकामी अहवाल व कवाइद का भरपूर ख्याल रखते हैं। इसीलिए हर साल हम तेलुगु ज़बान पर उबूर दस्तरस रखने वाले तेलुगु मुकारिर को भी मदरू करते हैं ताकि इलाकाई ज़बान में भी दीनी बातों से इस्तिफादा किया जा सके। साले गुज़श्ता लोगों का दिल जीतने वाले जनाब मोहम्मद अब्दुल्ला शास्त्री साहब हमारे इजलास की ज़ीनत है। मैं बिला तफसील व तत्वील के बड़े ही अदब व एहतराम के साथ मौसूफ को दावत देता हूँ कि मौसूफ तशरीफ़ लाएँ और हम सामईन को नसीहत व मौज़त फरमाएँ। चले आओ ऐ अब्दुल्ला न तड़पाओ हमें ज़्यादा, चले आओ ऐ अब्दुल्ला न तड़पाओ हमें ज़्यादा, तुम्हें मंदा मरी की सरजमी अब याद करती है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलामु अलैका अला रसूलिहिल करीम, अम्मा बाद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। అనంత దయగలవాడు, అపార కృపాశీలుడు, సర్వపూజలకర్హుడు, సర్వోన్నతమయుడు, సర్వదిక్పాలకుడు, తీర్పు దినం యొక్క అధిపతి అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. సహోదరులారా, ఇప్పుడు ఒక మాట చెప్పాను నేను మీకు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అన్న. ఏమనాలా మీరు? ఏమనాలా? సలాం చెప్పడం సున్నత్ అయితే జవాబు చెప్పడం వాజీబ్ ఉంది. నువ్వు ఇంత పొడుగు చెప్పినవయ్యా మాకాడ వస్తుంది అనుకుంటున్నారా ఎట్లా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మీద శాంతిని, కరుణను, శుభాలను కురిపించుగాక. ఏమర్థం తెలుసా? అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు వాలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మీద కూడా శాంతిని, కరుణను, శుభాలను కురిపించుగాక. ఏమర్థం? ఏమి పరమార్థం? అయ్యా, రోడ్ల మీద ఉన్నారేమో ఎవరైనా ఐస్ క్రీమ్లు తింటూ, అర్ధరాత్రి ఐస్ క్రీమ్లు తింటే జలుబు చేస్తుంది అయ్యా. సో కాబట్టి సహోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, అల్లా మమ్మల్ని అందరినీ విశ్వాసంలో విశ్వాసులుగా పుట్టించాడు. అవునా? ఈ మదరసా కార్యక్రమానికి నేను రావడం రెండవసారి. ఇది అల్లా దయ. ఏదో శాస్త్రం చెప్తారు, అల్లా సుబ్హానహు వ తఆలా 18,000 జాతులలో మమ్మల్ని అత్యుత్తమమైన మానవ జాతిలో సృష్టించాడు. తెలుగు అర్థమవుతుందా అయ్యా? తెలుగు అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి ఒకసారి. మరి మధ్యలో కొన్ని కుర్చీలు ఖాళీ వేశారు ఎందుకయ్యా? శైతానికి ఏమైనా వచ్చి కూర్చోమనే? శైతాన్ కోసం సీట్లు ఖాళీ పెట్టారా ఎట్లా? ఆ ముందులో ఉండే సీట్లు భర్తీ చేయాలి దయచేసి, అల్లా కోసం రావాలి. ముందు సీట్లు భర్తీ చేయండి, లేకపోతే శైతాన్ వచ్చి కూర్చుంటాడు, ఏ మాట విననీయడు మమ్మల్ని. అవునా కాదా? మంచి వాళ్ళు మా సోదరులు 3 అనగానే వచ్చి ముందు సీట్లు భర్తీ చేస్తారు. 1, 2, 2.5, ఇంకో అర్ధుంది 3. ఆహా, ఏమి ఈ ఉరుకులు, ఏమి ఈ పరుగులు! ఇలా ఉండాలా విశ్వాసులంటే. అవునా కాదా? సరే, ఒకసారి దరూద్ షరీఫ్ చదువుకోండి ఇన్షాల్లాహ్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుల్ మజీద్.
అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వలా అలి ముహమ్మదిన్ కమా బారకత అలా ఇబ్రాహీమ వలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుల్ మజీద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. మరియు అల్లాహ్ ఇచ్చిన ఈ ప్రాణాన్ని అల్లాహ్ కోసం అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు పెట్టే అదృష్టాన్ని అల్లాహ్ మాకు ప్రసాదించుగాక. ఆమీన్ అనండి. నిద్ర వస్తాయి. ఇప్పుడు బాగా బిర్యానీ పెట్టారు మాకు, ఇది అసలే మత్తు, ఇంకా నిద్ర ఎక్కువ కొద్దీ ఇంకా మత్తు. అవునా కాదా సోదరులారా? అవునా కాదా? సో కాబట్టి ఎందుకంటే ఒక గురువుగారు ఇట్నే ప్రసంగం చేస్తున్నారు బ్రహ్మాండంగా, జనాలు ఇట్నే కూర్చున్నారు. అబ్బో, జనాల్ని చూసి తట్టుకోలేక స్టార్ట్ చేశారు బ్రహ్మాండంగా. ఎంతసేపు కూర్చుంటారు మీరైనా? అవునా కాదా? సరే, ఒకళ్ళు అందరు లేచిపోయినారు. ఒక అతను కూర్చున్నాడు పక్కనే. అప్పుడు గురువుగారు అంటున్నారు, చూశావా నాయనా, సభ ప్రారంభించేటప్పుడు ఎంతోమంది ఉన్నారు, అల్లా ఎవరికీ హిదాయత్ ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు కూర్చున్నావు అన్న. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా హజరత్, హిదాయత్ ఏమో నాకు తెలియదు, కానీ నేను ఎందుకు కూర్చున్నానంటే మీరు కూర్చొని మాట్లాడే కుర్చీ నాది హజరత్, మీరు వెళ్ళిపోతే నా కుర్చీ తీసుకుపోదామని కూర్చున్న హజరత్ అన్నాడు. చెయ్యి అమ్మ కడుపు కాల, నీకు కూడా అనుగ్రహం దొరకలేదు పో అన్నాడంట. సో అట్లా మీరు ఎవరికి అపార్థం లేదుగా, కూర్చోండి సోదరులా. తెలుగులో ఒక మాట మాట్లాడుతున్నారు విద్య గురించి. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, సకల ధనంబురా విద్యాధనంబు అన్నారు. అంటే దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు. దొరలు అంటే పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు విద్యను దోస్తారా? దొంగలెత్తుకుపోతారా? భ్రాతృజనము అంటే దాయాదులు, అన్నదమ్ముల పిల్లలు పంచుకోలేనిది, అలాంటిది విద్య. ఏం గురుగారు, ఏమో పెద్దలు చదువుతున్నాను, ఏమనుందా అయ్యా? ఏం లేదు కదా. సో విద్య అలాంటిది అన్నమాట. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారి కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారి ఒక ప్రవక్త, 1,24,000 మంది ఇంచుమించు ప్రవక్తల్లో హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారు కూడా ఒక ప్రవక్త. ఎలాగయ్యా అంటే, వారి కాలంలో పక్షులు సైతం అల్లా పనిచేశాయి. హుదూద్ అనేటటువంటి పక్షి ఉండేది. అది కేవలం 1,500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని వచ్చి ప్రవక్త గారికి చెప్పేది ఈ పక్షి. చూశారా, పక్షులతో మాట్లాడేవారు ప్రవక్త గారు. ఈరోజు మనం మా ఇంటి పక్కోళ్ళతో మాట్లాడడంలే, ఎందుకంటే అప్పు అడుగుతాడేమోనని భయం. పక్షులతో మాట్లాడేవారు. వారి కాలంలో జింకలు పులులు కలిసి నీరు తాగేటివి. అంటే అంత సస్యశ్యామలంగా ఉండేదన్నమాట వారి రాజ్యం. అలాంటి హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారి ఒక కోరిక కలిగింది. ఏమిటయ్యా? అల్లా నాకు హోదాను ప్రసాదించు అల్లా అని అడిగారు. హోదా, ఆల్రెడీ ప్రవక్త హోదా ఉంది, కానీ ఇంకా మంచి హోదా. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? బాబు కూర్చోండి నాయన, మీరు ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టుంది అందుకే ఎగురుతున్నారు. అయ్యా పిల్లలు, మద్రసాలో చదివే వాళ్ళు అయితే ఎగరరు, ఇంగ్లీష్ మీడియం చేసేవాళ్ళు కాబట్టి ఎగురుతూ ఉంటారు, టక్కు టిక్కు టక్కు టిక్కు అని. సో హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారికి కోరిక కలిగింది, అల్లా నాకు హోదాను ప్రసాదించు. సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు. హోదాతో పాటు ఇంకా 2 పంపించాడు. ఏమిటివి అంటే విద్య, సంపద, 2 పంపించాడు. సరే వచ్చారు, ఫరిష్తా గారు వచ్చినారు. ఓ సులైమాన్ అలైహిస్సలాం గారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మీరు ఒక కోరిక అడిగారు, హోదాను ప్రసాదించమని. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 పంపించాడు. అంటే అదనంగా ఇంకా 2 పంపించాడు. మీకు ఏది కావాలో ఉంచుకోండి, ఏది కావాలో ఉంచుకోండి అంటే అప్పుడు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారు అంటున్నారు, అయ్యో నేను అల్లాకు 1 అడిగితే అల్లా 3 పంపించాడంటే ఏమన్నా నా మీద నారాజ్ అయిండేమో, అయిష్టపడిండేమో అని నాకు వద్దులేయ్యా, నాకు హోదా వద్దులే, విద్య తీసుకుంటానని విద్య తీసుకున్నారు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారు విద్య తీసుకున్నారు. అప్పుడు ఫరిష్తా గారు అంటున్నారు, మిగతా హోదా సంపద అడుగుతున్నారు, మిమ్మల్ని ఇద్దరిని రిజెక్ట్ చేశారు ఈయన గారు.
విద్య కావాలని విద్య తీసుకున్నారు. కాబట్టి మీరిద్దరూ వెళ్ళిపోండి అన్నారు హోదాకు సంపదకు. అప్పుడు హోదా సంపద అంటున్నాయి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకేం చెప్పినాడు, ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ మీరు ఉండండి. చూశారా, ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ మీరు ఉండండి, కాబట్టి మేము విద్యతోటే వెళ్తాము. ఇది విద్య యొక్క గొప్పతనం. అందులో ఆధ్యాత్మిక విద్య మరింత బలమైనది. ఆధ్యాత్మిక విద్య మరింత బలమైనది. అందుకోసమే సోదరులారా, విశ్వాసులు విశ్వాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇప్పుడు నేను విన్నాను, పిల్లల ప్రసంగాలు విన్నాను, ఆవేశపూరితమైన ప్రసంగాలు విన్నాను. కానీ అల్హమ్దులిల్లా శాస్త్రాల్లో చెప్తున్నారు, దేవుడికి రూపము లేదు, ఆకారము లేదు. చాలామంది చూస్తుంటాం, దేవుడు అంటే ఎవరన్నా ఒక 100 రూపాయలు సాయం చేశారనుకోండి, 100 రూపాయలు, అబ్బా 100 రూపాయలు చేశాడు, నీకు దండాలయ్యా, నువ్వు దేవుడయ్యా, అయ్యో దేవుడయ్యా అంటారా లేదా? అదే 500 ఇచ్చారనుకోండి, ఈ 100 రూపాయల దేవుడిని మర్చిపోయి 500 దేవుడిని పట్టుకుంటాం, పెద్ద దేవుడు. అదే 1000 రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఈ 2 దేవుళ్ళు మాకొద్దు, 1000 రూపాయల దేవుడిని పట్టుకుంటాం. ఎందుకంటే ఇది ధనం, ఈ పవిత్రం, ఈ భూమి మీద ధనం చాలా ముఖ్యమైనది. అందుకోసమే ప్రతి శాస్త్రం, ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి మతం ఒకటే మాట, ఒకటే బాట. అది ఏమిటయ్యా? దేవునికి రూపము లేదు, ఆకారము లేదు. అదే వాస్తవానికి అథర్వణ వేదంలో తీసుకుంటే, ఓం నతన్యా కశ్చిత పరిరస్తిలోకి నచే శివానై వచతస్వలింగం సకారణం కరణాధిసాధిసో నతన్యాగ్నం పరితత్మయామి. ఖురాన్లోకి వచ్చేసరికి అంటున్నారు, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. దీని అర్థం, ఓం నతన్యా కశ్చిత పరిరస్తిలోకి, ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచే శివానై వచతస్వలింగం, తను ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకారణం కరణాధి సాధిసో, ఏ కారణము చేతనైనా సాధించి శోధించి తెలుసుకోవాలనుకుంటే నతన్యాగ్నం పరితత్మయామి, అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి. జ్ఞాన సంపద. మా పిల్లలు పొద్దున్న లేస్తే, ఇంట్లో మద్రసాలో చదివే పిల్లలు ఇంటికి పోగానే అస్సలామలేకుం అమ్మి జాన్, అస్సలామలేకుం అబ్బి జాన్, అస్సలామలేకుం దాదాజాన్, అస్సలామలేకుం నానాజాన్, అస్సలామలేకుం దాదీజాన్ ఇట్లా పిలుస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య. అదే ఇంగ్లీష్ మీడియంలో ఉండే పిల్లలు ఇంటికి రాగానే హలో మమ్మీ, హలో డాడీ, హలో అంకుల్, హలో పింకుల్ అంటుంటా. అవునా కాదా? వినయము విజేత ఉంటుంది. బట్ అందుకే మనం చాలా తెలివిగల వాళ్ళంగా ప్రకటిస్తుంటాం. ఒక్కొక్కసారి మింజ సొబ్బి మాలూం రే అంటుంటాం ఒక్కొక్కసారి. అవునా కాదా? అంటామా లేదా? ఊత పదం ఏంటంటే మింజ సొబ్బి మాలూం. ఇంకొక పదం ఏంటంటే ఓబి ఎక్కించి ఏబి ఎక్కించలేరే అంటాం. లేదు సోదరులారా, ప్రామాణికం గ్రంథాలున్నాయి. అందుకోసమే శాస్త్రం అంటుంది ఏమని, కృతజ్ఞస్య దేవాయ, ఎవరైతే దేవునికి కృతజ్ఞత లేకుండా చేసుకున్నాడో వాడు ఇహ పరలోకాలలో దుర్మార్గుడుగా మెలుగొందుతాడు. అందుకోసమే 4 స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకళ్ళకు మించిన ఒకళ్ళు, ఒకళ్ళకి మించిన ఒకళ్ళు. బాబు సైలెంట్ అయినా, బాబు చిన్న, అయ్యా మీరు సైలెంట్ అయినా, మీరు కూడా మమ్మీ డాడీ అంటే ఎట్లా? అందుకే 4 స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఒకరికి మించిన తెలివితేటలు ఒకళ్ళకు ఉంటాయి. వీళ్ళకు నేను గొప్ప అంటే నేను గొప్ప, కానీ సాయంత్రం అయ్యేసరికి ఏది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఎవరన్నా ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి, ఏం పని చేస్తావయ్యా నువ్వు అంటే, ఏం చెప్పినా చేస్తాను సార్ అన్నాడు అనుకోండి, వాడు ఏం చేయడని అర్థం. అవునా? అవునా కాదా? అదో ఏం చేయడం అని, ఏం చెప్పినా చేస్తాను సార్ అంటే ఏమి చేయడనే. ఏం పని చేస్తావా? ఏదో డ్రైవింగో, బేల్దార్ పనో, బైండింగో, వైరింగో, ఏదో చెప్తే ఆహా అనుకో. నీకు ఏం చెప్పినా చేస్తాను సరే, ఏం చేయడం అన్నమాట వాడు. అది విషయం. సో అందుకు 4 స్నేహితులు ఉన్నారు. వీరు మహామేధావులు, కానీ సాయంత్రం వేసరికి ఏమీ సంపాదించుకోలేరు. ఒకసారి ఏం జరిగిందంటే, వారికి సాయంత్రానికి ఇంత అన్నం బువ్వ దొరికింది. బువ్వ 4 కూర్చున్నారు. ఒరే అబ్బాయి, ఇంత అన్నం ఉందిరా, మనిషికి చెరి ఒక ముద్ద వస్తుంది, ఎవరికి కడుపు నిండదు. కాబట్టి ఒక పని చేద్దాం, ఈరోజు రాత్రికి ఇలాగే పడుకుందాం, తినకుండా.
రేపు ఉదయం లేచినాక ఎవరికైతే మంచి కలబడిందో వారు ఈ అన్నం తిందాం అన్నారు. ఇది బాగానే ఉందిరా అయ్యా, బాగానే ఉందిరా అని చెప్పి లేచి పడుకున్నారు. పొద్దునే లేచారు. లేవగానే నలుగురు కూర్చున్నాక పెద్దోడు అంటున్నాడు, ఒరే నేను రాత్రి ఒకటో ఆకాశంలో ఉన్నాను రా అన్నాడు. ఆకాశాలు ఎన్ని సోదరులారా? ఆకాశాలు ఎన్ని అయ్యా? ఆకాశాలు ఎన్ని? 7. అట్ట ఏడవాలి మనం. ఆకాశాలు ఎన్ని? 7 ఆకాశాలు. 7 కదా. నేను 8 అనుకున్నా, అందుకు అడుగుతున్నా సోదరులారా, ఏమనుకోద్దు. నేను ఒకసారి వెళ్తున్నా, ఇస్లాంలోకి వచ్చిన కొత్తలో, అంటే నేను ఇస్లాం స్వీకరించిన కొత్తలో చోట వెళ్తున్నా, నేను మా ఫ్రెండ్. 786 అని రాసి ఉంది. 786. నేను అడిగిన పక్కన మా మిత్రుడు మస్తాన్ భయ్ అని. మస్తాన్ భయ్ ఏంటి 786 అంటే, ఇది సాయిబుల ఇల్లులే హజరత్ అన్నారు. అమ్మో సరే. మళ్ళా కొంచెం దూరం పోయాం, బిస్మిల్లా చికెన్ సెంటర్. ఇదేంది మస్తాన్ భయ్ అంటే, ఇది బిస్మిల్లా చికెన్ సెంటర్ సాయిబుల షాపే హజరత్, కానీ లోపల ఉండేది సాయిబు కాదో నాకు తెలియదు హజరత్ అన్నారు. ఇదేందయ్యా అంటే, మరి ఏం చేయాలా హజరత్, పేరు బిస్మిల్లా చికెన్ సెంటర్, ఇది లేదు నేనేం చేయాలా? సరే ఆటో మీద రాసి ఉన్నారు. మాషాల్లా. ఏంది మస్తాన్ భాయ్, ఆటో సాయిబే హజరత్, ఆటో మాత్రం సాయిబే, కానీ ఆటో నడిపేది ఎవరో నాకు తెలియదు హజరత్. ఎందుకయ్యా? చేతుల్లో దారాలు చూడండి ఎన్ని ఉన్నాయో, నేను ఎట్లా చెప్పాలా ముసల్మాన్ అని. వామ్మో చూశారా? అంటే మన సంస్కృతి. ఖురాన్ని వదిలిపెట్టేసరికి మేమేం చేయాలో మాకు అర్థం కాల. అవునా కాదా? అందుకే శాస్త్రం అంటున్నారు, యాంతి దేవం వ్రతాదేవం యాంతశ్య పరిభూతలం యాంతి తద్భవతి భోగశ్య యాంతి భూతేనం ప్రబోధయ. నీవు భూమి మీద చెట్లను పుట్లను ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. నువ్వు భూమి మీద ఆస్తులు అంతస్తులు ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. నువ్వు భూమి మీద నన్ను ప్రేమిస్తే మరణానంతరం నేను దొరుకుతాను అంటున్నాడు దేవుడు. సరే, నేను రాత్రి 1వ ఆకాశంలో ఉన్నాను రా అని. అమ్మో, 2వ వాడు ఏం చేసిండు, అమ్మో భలే ప్లాన్ వేసిండు ఇడు అని. అవునా, అబ్బా సేమ్ టు సేమ్ రా, నేను కూడా, కాకపోతే నేను 3వ ఆకాశంలో ఉన్నాను అన్నా. ఇంకా 3వ వాడు ఏం చేసిండు, వామ్మో నేను 5 అంటే వాడు 7 అంటాడని. అవునా, అబ్బా సేమ్ టు సేమ్ రా, నేను కూడా, కాకపోతే నేను 7వ ఆకాశంలో ఉన్నాను అన్నాడు. ఇంకా 4వ వాడికి ఆకాశం ఏడుంది? లేదు. కూసున్నాడు. ఏమరా అబ్బాయి ఏంటి నీ సంగతి లేనిరే, తూ కాహేరే అని. అతను తాపిగా కూర్చొని, నేనా, మీరు రాత్రి పోంగానే జిన్నాత్ వచ్చి నన్ను లేపి అన్నం తినమన్నాడు, నేను తినేసినాను అని. ఒరే నీ అమ్మ కడుపు గాల, ఒక మాట చెప్పి తినొచ్చు కదరా అంటే, ఏంటయ్యా చెప్పేది? ఏంది చెప్పేదంట, నువ్వు చూస్తే 1వ ఆకాశంలో ఉండా, ఈడు చూస్తే 3వ ఆకాశంలో ఉండా, ఈడు చూస్తే 7వ ఆకాశంలో ఉండా, నేను నేల మీద ఉండా, నేను పిలిస్తే మీకెట్ట వినపడుతుంది అని. వామ్మ, వీడు మాకంటే మీద అవడరా బాబు వీడు. సో ఇట్లా రకరకాల వ్యత్యాసాలు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, సోదరులారా, ఉలాయిక అలా హుదం మిర్ రబ్బిహిం వ ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. ఎవరైతే మా మాటలు మా ఆదేశాలు విని ఆచరిస్తారో వారు జీవితంలో సాఫల్యాన్ని పొందుతారు. సాఫల్యం కావాలి. ఈరోజు ఇంత చిన్న పిల్లోడికి చూడండి, సెల్ ఫోన్ చేతికేయండి, నాకు ఇంతవరకు రాదు, నా దగ్గర ఉండేది ఎర్ర బటను పచ్చ బటను. ఇంత చిన్న పిల్లడు ఓపెన్ చేసి టక్కర చేసి టొక్క పైకి కిందికి ఆడుకుంటా ఉన్నాడు. వాడు ఫోన్ లాక్కుంటే ఏడుస్తున్నాడు. ఏందయ్యా అంటే, వాడికి అది ఇస్తే టైంపాస్ అంట. చూశారా? వినాశకాలే విపరీత బుద్ధి. పువ్వు కాలం దాపురించినప్పుడు ఇలాంటి అతి తెలివితేటలు పడతాయి. స్వయం కృతాపరాధం ఇదం శరీరం. మనిషి తన చేసుకున్న పాపానికి తనతో పాటు తన శరీరానికి బాధ పెడతాడు. ఇక అందుకే మాకు నమాజులంటే తెలియదు. నమాజులు తెలుస్తాయా? మాకెట్ట తెలుసు? మేము వేరే ధర్మంలో నుంచి వచ్చిన వాళ్ళం. కానీ నమాజ్ యొక్క గొప్పతనం గురించి శాస్త్రం చెప్తా ఉంది. నమాజ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నమాజ్ స్థిరపరచండి అంటే ఎట్లా? రోజుకు 5 పూటల నమాజు చెయ్యాలి. 5 పూటల. చాలామంది అంటారు, మై జుమ్మాకు పడతాం జీ అని. నీ జుమ్మా ఎందుకు? నీ గత్తర దగ్గర ఎందుకు? ఏం చేసుకుంటావు?
నమాజులు స్థిరపరచండి. రామాంజనే వాక్యం బాలకాండంలో చెప్తున్నారు. ఓం తత్ప్రళయం హాతితం తద్భవతి భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తాస్య సాష్టాంగ దండ ప్రమాణస్య యోగాతీతం అస్యః. అంటే ఓం తత్ప్రళయం హాతితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఇలా ప్రార్థిస్తారు. ఎలా? యదస్కంధ భుజస్కంధః. యదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు. దీన్ని ఖియామ్ అన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్య. అర్ధచంద్రుడు ఏ విధంగా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా వంపాలి. దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్య. సానగా శరీరము, అష్టానగా 8, అంగములనగా భాగములు. నుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలిబొటన వేళ్ళు, 8 భాగాలు నేల మీద అంచండి. దీన్ని సజ్దా అన్నారు. 4 యోగాతీతం అస్యః. మనిషి యోగ సాధనలో ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనులుగా అండి. దీన్ని ఖైదా అన్నారు. చూసారా, నమాజుల గురించి మాట్లాడుతున్నారు. ముసల్మాన్లమై ఉండి మేము నమాజులు చదువు ఏమన్నా అంటే ముझे నమాజ్ మాఫ్ రే అంట. యాడ్ నుంచి మాఫ్ ఉందయ్యా? ప్రవక్త గారికి మాఫ్ లేదు, సహాబాలకు మాఫ్ లేదు, ప్రాణత్యాగం చేసినటువంటి సహాబా రజియల్లాహు తఆలా అన్హులకు మాఫ్ లేదు. అలాంటిది సామాన్యులం నీరు తాగితే చెమట రూపంలో, ఆహారం తింటే మలము రూపంలో, కామ క్రోధ మోహ లోభ మదమ శర్యార్థ భయానక లోలిత కల్లోలిత పీడిత అతులిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సహేతుకమ్మనే 18 దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం మాఫా ఎట్లా? అందుకే అంటున్నారు, ఒకానొక సందర్భంలో మనం బయటికి వెళ్తున్నాం, ఏదో ఊరికి వెళ్తుంటే ఎవరన్నా తుమ్మారనుకోండి, మన ఆడవాళ్ళు ఏమంటారు భయ్? మనం బయటికి వెళ్తున్నాం, ఏదో బ్యాగ్ తీసుకొని ఊరికి ఏదో వెళ్తున్నాం, తుమ్మినరు పక్కన. అప్పుడు మా భార్యలు ఏమంటారు? ఆజీ ఠీక్ ఆజీ సగినం హువా నీజీ బయటో జీ అంటారా లేదా? నేను విమర్శించట్లే, అవునా కాదా? దీన్ లేకపోవడం వల్ల, ఖురాన్ విద్య మనకు లేకపోవడం వల్ల, ఖురాన్ అంటే అర్థం కాకపోవడం వల్ల, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు మా జీవితాల్లో లేకపోవడం వల్ల ఏమంటారు? అయ్యా वो ठीक है जी बैठो सगिनम हुआ जी అంటారు. నల్ల పిల్లి వదిలిస్తే అపశకునం, కుక్క అరుస్తే అపశకునం, నక్క మొరుగుతే అపశకునం, అమావాస్య వస్తే అపశకునం, పౌర్ణమి వస్తే అపశకునం, భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే అపశకునం, అపశకునం అపశకునం, అంతా అపశకునం. సోదరులారా, అపశకునం అంటే గౌసుల్ ఆజం దస్తగీర్ ఖుత్బే రబ్బానీ మహబూబ్ సుబ్హానీ అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లాహి గారు. ఎవరు వీరు తెలుసా మీకు? మహబూబ్ సుబ్హానీ రహమతుల్లాహి గారు తెలుసు కదా, ఒలి, పెద్ద ఒలి అల్లా. గౌస్ ఆజం దస్తగీర్ ఖుత్బే రబ్బానీ మహబూబ్ సుబ్హానీ అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లాహి గారు అంటున్నారు, అపశకునం అంటే తుమ్ము రావడమా, నల్ల పిల్లి రావడమా, దగ్గు రావడమా, కుక్క మొరగడమా, నక్క అరవడమా, అమావాస్య రావడమా, పౌర్ణమి రావడమా, ఇది కాదు అపశకునం అంటే. అపశకునం అంటే ఇది కాదు సోదరులారా. మరి ఏది? గౌసుల్ ఆజం దస్తగీర్ ఖుత్బే రబ్బానీ మహబూబ్ సుబ్హానీ గారు అంటున్నారు, అపశకునం అంటే తుమ్ము రావడమా, దగ్గు రావడమా, కుక్క అరవడమా, నక్క మొరగడమా, అమావాస్య రావడమా, పౌర్ణమి రావడమా, ఇది కాదు. అపశకునం అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు నమాజు చదవని ముసల్మాన్ ఎదురొస్తే అది అపశకునం, దరిద్రం అన్నారు. వెనకాల పెద్ద పెద్ద మౌలానాగాలు ఉన్నారు, అడగని చెప్తారు. చూశారా ఎంత గొప్ప మాట సోదరులారా? కానీ ఈరోజు ఎంతమంది నమాజులకు దూరమై ఉన్నాం ఆలోచించండి సోదరులారా. నమాజ్ జన్నత్కి కుంజీ హై అన్నారు ప్రవక్త గారు. అందుకే అలాంటి నమాజులు జీవితాల్లోంచి తీసేస్తున్నాం. అదే నమాజుల గురించి తెల్లవారుజామున వాక్యంలో సుప్రభాత వాక్యం చేస్తుంది. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్వికం. దీని అర్థం కౌసల్య సుప్రజ, కౌసల్యకు పుట్టిన మంచి పిల్లవాడా రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఒక అంతిమ కాలం, ఒక ప్రారంభ కాలం, వెరసి వేకువ కాలం అనగా తెల్ల
తెల్లవారుజామున ఉత్తిష్ట నిద్రలెమ్ము నరశార్ధూల. నర అంటే మానవుడు, శార్ధూలం అంటే పులి. మానవులలో పులి లాంటి వాడా, కర్తవ్యం దైవమాన్వికం, నీ మీద దైవం యొక్క విధి ఉంది, లేచి తెల్లవారుజామున దైవాన్ని ప్రార్థించు. ఖురాన్లోకి వచ్చేసరికి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అంటున్నారు, యా అయ్యుహల్ ముజమ్మిల్, ఓ నిద్రలో దుప్పటి కప్పి పడుకునే వారలెమ్ము, ఖుమిల్ లైల ఇల్లా ఖలీలన్ నిస్ఫహు అవిన్ఖుస్ మిన్హు ఖలీలా, రాత్రి సమయం అంతా నిద్రపోవడానికి కాదు, అందులో సగభాగము నిద్రపోయి మిగతా సగభాగములో నిద్ర మేల్కొని తహజుద్దును చదవండి. చూశారా, మనం ఏమంటారంటే, నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. నేను, అబ్దుల్లా నువ్వు 100 చెప్పు, అబ్దుల్లా నువ్వు మధ్యలో వచ్చిన సాయబు, మేము మొదటి నుంచి వచ్చింది 0 0 పిత్తలిష్ అబ్దుల్లా అరే. ఏంది 0 ఏంది పిత్తలయ్యా అంటే, మేము ఖాందానీ ముసల్మాన్లం కదా, మేము 0, నువ్వు మధ్యలో వచ్చి నువ్వు పిత్తల్లే అని. ఓ అమ్మ సర్లే అయ్యా, ఏం చేస్తాం, పిత్తలేగా ఉండని లే, చేసేది ఏముంది. ఆలోచించండి సోదరులారా ఒక్కసారి, మనం ఎక్కడున్నాం? ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల్లో వారు ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా? దీనికోసం, పిల్లల కోసం. వారు పుట్టుక కడుపులో ఉండంగానే, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లి కడుపులో ఉండంగానే తండ్రి అబ్దుల్లా గారు మరణించారు. బిడ్డ పుట్టిన తర్వాత 6 సంవత్సరాలకు ఆడుకునే వయస్సు, లాలించే వయస్సు, అలాంటి వయసులో కన్న తల్లి అమీనా గారు మరణించారు. బిడ్డ ఆడుకుంటూ కింద పడితే ఆ సమయంలో తల్లి ఎత్తుకొని, బిడ్డ దెబ్బ తగిలిందా అని శరీరాన్ని రుద్ది ఒళ్ళో కూర్చోపోయిన వయసు, 6 సంవత్సరాల వయసులోనే ముహమ్మద్ ప్రవక్త గారి తల్లి చనిపోతే ఆ బాధ్యతను తన తాతగారు తీసుకున్నారు. తర్వాత వారి చిన్నాన్న గారు తీసుకున్నారు. తర్వాత వారికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత భార్య తనకు సర్వం అంటే ఆ సగం వారికి 49 సంవత్సరాలు వచ్చినాక, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 49 సంవత్సరాలు వచ్చిన తరువాత మొదటి భార్య భాగంలో సగం, భావములో సగం, అర్థములో సగం, ప్రేమలో సగం, నిజాయితీలో సగం, ఇస్లాం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహిళ, వారి మొదటి భార్య ఖదీజా కుబ్రా రజియల్లాహు తఆలా అన్హా గారు మరణించారు. ఎంత బాధపడి ఉంటారో తెలుసా? వారికి 52 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత వారికి ఎంతో ప్రేమగా పెంచిన బాబాయ్, వారికి ఎంతో ఆప్యాయతగా ఉన్న బాబాయ్, వారికి ఆదర్శంగా నిలబడ్డ బాబాయ్, వారి కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయలేని బాబాయ్, ముతక హజరత్ వారి బాబాయ్ పేరేం పేరండి, అబూ తాలిబ్ గారు కూడా, అబూ తాలిబ్ 52 సంవత్సరాల వయసు ప్రవక్త గారికి ఉన్నప్పుడు అబూ తాలిబ్ గారు కూడా మరణించారు. ఇక చూడండి సోదరులారా, ప్రవక్త గారికి తండ్రి లేడు, తల్లి లేదు, కట్టుకున్న భార్య లేదు, పెంచిన చిన్నాన్న లేడు. ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఆవేదన చెంది ఉంటారు, ధర్మం కోసం ఎంత త్యాగాన్ని చేసి ఉంటారు, అల్లాహ్ కోసం ఎంత తహతహలాడి ఉంటారు, వారి ఉమ్మతి కోసం ఎంత బాధపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అదే అదనుగా తాయిఫ్ పట్టణంలోకి వెళ్ళారు. వారు ఎంతో బాధ పెట్టారు. నువ్వు తప్ప ఎవరు దొరకలేదా అల్లాకు అన్నారు. నీ ముఖం చూస్తే మాకు ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపోమన్నారు. పిల్లలకు చెప్పి పిచ్చివాడు వచ్చిండు, రాళ్లతో కొట్టండి అన్నారు. ఆ పిల్లలు రాళ్లతో కొడితే శరీరం అంతా పగిలి, ఆ చర్మము పగిలి, ఆ వస్త్రము నుంచి రక్తం కారుతూ ఉంటే ఒక చెట్టు కింద కూర్చొని అల్లాహకు వేడుకుంటారు, అల్లా నన్ను వీళ్ళు కొట్టినారని నువ్వు వీళ్ళ మీద కోప్పడగాకు అల్లా. ఎందుకో తెలుసా? ఆ రోజు నూహ్ అలైహిస్సలాం గారికి వ్యతిరేకంగా ఉన్న ఉమ్మతిని నీళ్లతో ముంచేశావు. ఆ రోజు లూత్కు సంబంధించిన వారిని భూమితో సహా పెకటించి చంపేశావు. అలాగని నా ఉమ్మతిని, నన్ను కొట్టారని నా ఉమ్మతిని మాత్రం ఏం చేయగాకల్లా. చూశారా, నా ఉమ్మతిని ఏమి చేయగాకు. వాళ్ళు కాకపోతే కనీసం వాళ్ళ కడుపులో నుంచి వచ్చిన వాళ్ళైనా నిన్ను విశ్వసిస్తారు అల్లా. ఏం మాట అండి, ఎంత విశ్వాసం అది. అలాంటి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు
ఇస్లాంకు ఉమ్మతి, ఇస్లాం ఉమ్మతికి ఆయన హీరోగా ఉన్నప్పుడు, వారు నమాజులు స్థిరపరిచినప్పుడు మనకు కొత్త రకం నమాజులు వస్తాయా? ఎలా వస్తాయి చెప్పండి సోదరులారా. అందుకే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వ మానవాళికి ప్రవక్త. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక వర్గానికి కాదు, సర్వ మానవాళికి ప్రవక్త. అందుకోసమే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలలో 14వ పురాణం భవిష్య పురాణంలో మాట్లాడుతున్నారు. ఓం మమదం పితుశ్రీనామజేయస్యః మక్కైష నగర జననస్యః అద్వైత వేద పారంగస్యః భూయిష్ట శశివర్ణస్యః చంద్రోపాశ గణాంకస్యః అహ్మద ఇతి ఖ్యాతః శిష్యాశాకో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కారః. ఇప్పుడు చాలామంది అనుకుంటారు సాయిబ్ గారు జల్సాలో మంత్రాలు చదువుతున్నాడు, ఏ క్యావికారే ఏ మంత్రమా పడతా హై అని. అంతే, పాపం తెలియదుగా. అవునా కాదా? ఒకసారి తెలుగులో బయాన్లు చేస్తేనే నన్ను పట్టుకొని లాగిన్రు మసీదులో నుంచి. రే నువ్వేందిరా మజా తెలుగులో బయాన్ చేస్తావా, మా మసీదులోకి వచ్చిరా అని లాగేశారు నన్ను. వాస్తవంగా చెప్తున్నా. ఒకప్పుడు ఏమంటే మా అల్లా కోప్పడతాడు రా అని లాగిర్రు. ఏమయ్యా నువ్వు కొడక మూస్తారే తూ అని నన్ను. ఈరోజు కొడక మూతిన వాళ్ళు ఎంతమంది ఉండే గడ్డాన్ని పీకొడుతున్నారు చెప్పండి మీరే ఒకసారి సోదరులా. అంటున్నానని కాదు, బాధపడకాకండి, ఆలోచించండి. దీని అర్థం ఓం మమదం పితుశ్రీనామజేయస్యః మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు మక్కయీష నగర జననస్యః. మక్కయ్య అనగా మధ్యమాంకము, ఐష అనగా భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననస్యః నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్యః ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణస్యః భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోపాశ గణాంకస్యః చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు. అహ్మద ఇతి ఖ్యాతః అహ్మద్ అనే ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్వితః సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషితః సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది ఒడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి ఆయుధమును ధరించుంటారు. శ్మశ్రుధారి గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనోమమః ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కారః ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మము. అర్థమైందా సోదరులారా? అర్థమైందా అయ్యా? అర్థమైందండి? అర్థమైంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అవునా? అర్థమైంది అన్నోళ్ళు, అర్థం కాలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తరు. ఎందుకు? ఏం ఎత్తితే ఏమంటాడో ఇదొక ప్రాబ్లం. సో అందుకే సోదరులారా మనం అందరం విశ్వాసులుగా ఉండాలి. చాలా వరకు చూస్తుంటాం మనం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు హలాల్ తినండి. హలాల్ హలాల్ ఇచ్చాడు అల్లా మనకు. 200 సంపాదించి మన రాత రాస్తే 200 వస్తాయి మనకు. ఆ 200 సరిపోవట్లేదని సాయంత్రం వరకు ఏదో వడ్డీకి తీసుకొని దానికి తీసుకొని ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి అది రాక ఇది రాక ఇచ్చిన వాళ్ళు ఎంబడబడి సతాయిస్తుంటే వ్యాపారం చేయలేక ఇంట్లో ఉండలేక పెళ్ళంతో పడలేక బయటి వారితో వేగలేక ఎట్టెట్టో ఇబ్బంది పడతారు. అవునా కదా? అదే హలాల్ తినమంటే తినలే. అందుకోసమే ఉదాహరణకు చెప్తా. చేప ఉంది, చేప మచ్చి 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 ఇప్పుడు లేదులేండి, ఒక ఉంది. ఈ చేపకి ఏం చెప్పాడల్లా, నీకు నీళ్ళలో కావలసినంత ఆహారం పెట్టే తిను తిను. అలా కాకుండా బయట నుంచి వచ్చే ఆహారం కోసం ఆశపడ్డావా నువ్వు సస్తావు. అవునా కాదా? సరే ఉదాహరణకు చేపలు పెట్టే వాళ్ళు ఏం చేస్తారు, గాలానికి ఎరేస్తారు. గాలానికి వేసి ఇట కూర్చుంటాడు. కూర్చోగానే అప్పటిదాకా నీళ్ళలో తింటున్నది ఈ అమ్మ చేప. నీళ్ళలో తింటూ ఉండేది ఒక్కసారిగా బయట నుంచి వచ్చేదానికి చూసి దీని దగ్గరకు వస్తుంది, ఎందు వచ్చింది వచ్చి చూసి మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, వచ్చిపోతా ఉంటుంది. అప్పుడు ఎర అంటది, ఎర దీని అమ్మ కడుపు గాల నీళ్ళల్లో ఎంతో ఆహారం పెడితే అది తినక బయట నుంచి వచ్చిన నా కోసం వచ్చిపోతా ఉంది అని
ఒక స్లోగన్ పాడుతుంది, ఏమంటే వచ్చిపోతున్నావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, వచ్చిపోతున్నావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, సగం సచ్చాను నీ కోసం, వస్తే సస్తావు నా కోసం అని ఎలా అంటుందన్నమాట. సో హలాల్ తినాల సోదరులారా. అందుకోసం ఎంత చెప్పండి, కొంతమంది జారే దాదా దాది శాత హై జారే అంటారు. ఏంది? అందుకే పెద్దలు అంటారు, గాంజేకి కలి హతోలి మే మలి, గాంజేకి కలి హతోలి మే మలి, దేఖనే వాళ్ళకు జలి పీనే వాళ్ళ ఒలి అంట. ఏం చేద్దాం, ఒలి సిఫత్ ఎట్ట ఉంటుంది? మీరేం చెప్పుకుంటే నాకెందుకు రా, పోన్ రాపా అంటారు. అంతేనా? అందుకోసమే పెద్దలు ఇంకా మాట అంటారు, దీన్ కా కామ్ కరేగా లైట్, దీన్ కా కామ్ కరేగా లైట్, ఖబర్ బనేగి టైట్, ఫరిష్తా కరేగా ఫైట్. దీన్ కా కామ్ కరేగా వెయిట్, దీన్ కా కామ్ కరేగా వెయిట్, ఖబర్ బనేగి వైట్, ఫరిష్తా బోలేగా రైట్. యాడ ఉంది మాకు దీనికి? అందుకే సాయిబుల్లలో 4 రకాలు ఉంటారంట. అయ్యా ఏం కోప్పడరు కదయ్యా. అయ్యా మీకు కోపం వచ్చినా కష్టమే, ప్రేమ వచ్చినా కష్టమే. ఎందుకంటే నాకు ఒకసారి దావత్కి తీసుకెళ్తారు, ప్రేమ ఎక్కువ, ఏదేదో పెడతారు, ఇంతలో పెడతారు, మనకేమో అలవాటు తక్కువ. ఏం చేయాలి? అంతకుముందు మనమంతా పులిహోర, దద్దోజనాలు, చక్కెర పొంగాలు, దీంట్లోకి వచ్చేసరికి ముద్దలు ముద్దలు పెట్టాయి, ఏడబోతాయి. అందులో ఈ మధ్య ఆరోగ్యం ఒకటి చెడిపోయింది. అయ్యా వద్దయ్యా వద్దయ్యా తినలేనయ్యా అంటే, తినండి హజరత్ తినండి, మెహమాన్ ఖిద్మత్ తినండి 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 అంటారు. ఏం తినాలయ్యా? అందుకు ఒక ఆయన చెప్పారు, హజరత్ కడుపు నిండు అన్నం తినడం సున్నత్ హజరత్, తినండి హజరత్ అని. రే బాబు, కడుపు నిండు అన్నం సున్నతో లేదో కానీ నా ప్రాణం నిలబెట్టుకోవడం ఫరజు ఉందిరా బాబు అని లేచి ఎన్నోసార్లు వెళ్ళిపోయినా. సో అట్లా మనం ఏమి కోసం, అల్లా కోసం నాకు సమయం తక్కువ ఇచ్చారు పెద్దలు. ఇన్షాల్లా ముగించేస్తాం. అయ్యా అయ్యా మాట్లాడండి అంటున్నారు పెద్దలు. మరి కూర్చున్న వాళ్ళు మీరేమంటారు? ఎందుకంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి అనుగ్రహం దొరకదంట. అట్లా అందుకోసమే ఎందుకంటే చాలామంది చూస్తుంటారు, మనం బయటికి పోయి ఎవరినైనా పిలవడానికి నమాజ్కు 4 రకాలుగా ఉంటారు సాయిబులు. అయ్యా సాయిబులు అంటే నాకు ప్రేమ సోదరులారా, వాస్తవంగా చెప్తున్నా. నేను 6 సంవత్సరాలు ఇస్లాంలోకి వచ్చి 2 సంవత్సరాలు నరకయాతన అనుభవించాను. అందరూ దూరమైనారు, భార్య బిడ్డలు అందరూ. తర్వాత సోదరులు ముస్లింలు నన్ను తీసుకొని అల్లా దయ వల్ల ఈరోజు ఇంత స్థానానికి రావడానికి కారణం అల్లా దయ వల్ల ఈ ముస్లిం సోదరులే. అందుకే నేను ముసల్మాన్ అంటే ప్రేమ, కానీ ఒక రకంగా బాధ. ఎందుకో తెలుసా? అజా ఇచ్చే టైంలో బజార్లను తిరుగుతున్నారు, రేపు నరకాగ్నిలో కాలిపోతూ ఉంటే ఎవరు చెప్పాలి? ఏం చెప్పాలి? విగ్రహారాధన చేసే వారందరూ విశ్వాసం వైపు మల్లుతుంటే విశ్వాసంలో ఉన్నవారు ఎటు కాకుండా పోతున్నారే అని ఒక బాధ, ఒక తపన. అందుకే నేను మాట్లాడుతుంటా. అందుకే ముస్లింలలో 4 రకాలు ఉంటారు. ఒక రకం డైలీ సాయిబులు, వీళ్ళు అమెరికాలో ఉన్న సాయిబులు లెక్క ఉంటారు, ఆంధ్రాలో ఉన్న సాయిబులు లెక్కలు ఉంటారు, తెలంగాణలో ఉన్న సాంబులు లెక్క ఉంటారు. అవునా? ఎందుకు? గడ్డము అవన్నీ ఎవ్రీథింగ్ కంప్లీట్ డిపెండింగ్ ఆన్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ మీద ఆధారపడతారు. అజా ఇచ్చే టయానికి నమాజ్కి వెళ్ళిపోతారు, నమాజులను స్థిరపరుస్తారు. వీళ్ళ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉందా? అవసరం లేదు. ఇంకా 2వ రకం ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ఇస్లాం. ఎవరండి వాళ్ళు? ఎవరు చెప్పండి అబ్బా, మీకు తెలుసు కానీ ఎవరు? అయ్యా అబ్బాయి ఏం చెప్పారండి? 2వ రకం ఎవరయ్యా అంటే జుమ్మా సాయిబులు అంటారు. వీళ్ళను జుమ్మా రోజు మాత్రమే మసీదుకు వస్తారు, అది కూడా లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకైతే 1 గంట ముందు పోతారు, అల్లా ఇంటికి 1/2 గంట ఆలస్యంగా వచ్చి అభి కైకరే బ్యాన్ చల్తా హే అంట. అవునా కదా? అంటమా అనమా? నేను చూసా ఈ కళ్ళతో. జుమ్మా రోజున అజా ఇచ్చిన తర్వాత చాలామంది షేవింగ్లు చేస్తారు.
చాలామంది షేవింగ్లు అజా ఇచ్చిన తర్వాత, అజా ఇయ్యక ముందు చేసినట్టు దానికి ఒక అర్థం. జుమ్మా రోజున, ఈదుల్ మోమినీన్ రోజున, త్యాగాలకు నిలయమైన రోజున, ఇమామె హుసన్ గారి సైన్యం ఖుర్బాన్ అయిన రోజున, ప్రళయం వచ్చే రోజున, ఖురాన్ ఆవిర్భవించే రోజున, సస్యశ్యామలంగా ఉండే ఇస్లాం పవిత్రపు రోజు ఈదుల్ మోమినీన్ జుమ్మా రోజున సున్నత్తల్లోకెల్లా సున్నత్, ప్రప్రథమ సున్నత్, సున్నతే మహమ్మద్, సున్నతే అంబియా, సున్నతే అహమ్మద్, సున్నతే రసూల్, సున్నతే అహా. ఇలాంటి సున్నత్ని అజా ఇచ్చిన తర్వాత కొరుకుతారు. కాస్త పేడ ఇటు పేడ పూసి టైట్ చేసి. ఎట్లా? స్మృశ్యానాం శుష్య పూజ్యతం అధికం యౌవనస్తేనం స్ఖలన పూజ్యతం ఇదధరం పవిత్రం. ఎవరైతే గుబురు గడ్డమును కలిగి ఉంటారో, అధిక మగతనము, అధిక సంతానము మరియు సంఘంలో గౌరవము దొరుకుతుంది అన్న. ఇది మనకు అడ్డమా? ఇప్పుడు నన్ను ఎవరన్నా అనుకుంటారా ఈయన ఒక దాంట్లో నుంచి వచ్చిండని అనుకుంటారా సోదరులారా? ఎందుకు అనుకోరు? నాకు లైసెన్స్ ఉంది, ఇది లైసెన్స్. ఎస్, నేను గర్వపడుతున్నాను ఇస్లాం గురించి, నేను గర్వపడుతున్నాను ముహమ్మద్ ప్రవక్త గారి సున్నతుల గురించి, నేను గర్వపడుతున్నాను స్వర్గోన్ముఖుడైనటువంటి విశ్వాసి గురించి, నేను గర్వపడుతున్నాను అల్లాహకు భయపడి జీవితాన్ని గడిపే వారి గురించి. అందుకే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటు వెళ్తున్నారు. ఆయనతో పాటు ఇంకా ముసలాం వెళ్తుంది. అయ్యా, మా ఊర్లోకి ఎవరో మాయగాడ వచ్చిండయ్యా, ఆయన మామూలుగా లేడు, ఆయన మాయ మాటలు చెప్పి మాయ ప్రచారం చేసి జనాలందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు, ఏదో కొత్త మతం అంట, ఆ మాయ మాటలకు భయపడి నేను కూడా ఎక్కడ మారిపోతాను అని చెప్పి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతున్నానయ్యా, నువ్వు మాత్రం ఎరగాకయ్యా, నువ్వు కూడా నమ్ముకుతావేమో, నువ్వు పోగాకయ్యా, నాకు నా తాత మతమే కావాలా, మా ముత్తాతల కులమే కావాలా, వారి ఆచారమే కావాలా, నేను కూడా వారి మాయమాటల్లో పడి ఎక్కడ మారిపోతానని ఊరు వదిలి మా వల్ల ఇంటికి వెళ్ళిపోతున్నానయ్యా అని చెప్పుకుంటూ ఒక ముసలావిడ తిట్టుకుంటూ పోతూ ఉంటుందన్నమాట. తిడుతూ పోతుంటే చివరికి వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. గమ్యం చేరుకున్న తర్వాత ముసలావిడ అంటుంది, చూడు నాయన, నువ్వు చూస్తే చాలా బుద్ధిమంతుడి లెక్క కనబడుతున్నావు నాయన, నువ్వు కూడా ఆయన మాటలు నమ్మి ఎక్కడ చెడిపోతావో కానీ ఒక పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళగాకు, ఇంతకు నీ పేరేం పేరు నాయనా అని అడుగుద్ది ముసలావిడ. ఇంతకు నీ పేరేం పేరు నాయనా అంటే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఇప్పటిదాకా నువ్వు ఎవరినైతే తిట్టుకుంటూ వస్తున్నావో ఆ మహమ్మద్ ప్రవక్తని నేనేనమ్మా అంటారు. ఆ మాట విని ముసలావిడ, అయ్యో, నేను ఇంతసేపు ఇన్ని అవాంతరాలు కూసినా ఒక్క మాట మాట్లాడకుండా నన్ను గౌరవించాడే, నా మాటల్ని విలువ పెట్టాడే, నిజంగా ఎవరైనా సంఘ సంస్కర్త, నిజంగా ఎవరైనా ఒక ప్రవక్త ఉన్నాడంటే ఈయన నిజమైన సందేశహరుడు. కాబట్టి ఆయన చెప్పిన మాట నమ్మింది ఆ ముసలావిడ. ఆ ముసలావిడ నమ్మేసి ఆమె వెంబడే విశ్వాసంలోకి వచ్చింది. కాబట్టి సోదరులారా, ఇలాంటి మాటలన్నీ మనం విశ్వసించాలి. కాలం అతీతమవుతున్నది, మనకు అర్ధరాత్రి సమయం దాటిపోతుంది. కాబట్టి ఇన్షాల్లా నా కోసం దువా చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. ఎందుకంటే పెద్దలు చాలామంది ఉన్నారు వెనకాల. మాది తెలుగు ప్రసంగం, సాంస్క్రిట్ ప్రసంగం కొట్టుకుంటే పోతానే ఉంటుంది, 2 గంటలన్నా ఉండాలి మనకు టైం. ఇదంతా పులిహోర అయిపోయింది, ఇంకా దద్దోజనం ఉంది, చక్కెర పొంగడు ఉంది, అది ఎప్పుడు తింటామో ఏమో. కాబట్టి నా గురించి దువా చేయండి, నా కుటుంబం గురించి దువా చేయండి. వారు విశ్వాసంలోకి రావాలి, మనం విశ్వాసంలో ఉండాలి. కాబట్టి అల్లా మీకు నాకు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. వాఖరు దానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.